సెయింట్ యాన్స్ మద్రాస్ సిస్టర్స్ అయిన మేము ప్రభు యేసు విలువలను పాటించి ఆయన అడుగుజాడల్లో నడిచిన మదర్ జ్ఞానమ్మ గారి ఆశయాలను నిర్వర్తిస్తున్నాము. మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా జ్ఞానమ్మ జీవిత చరిత్రను నాటికలు, పాటల ద్వారా 18 ఎపిసోడ్స్గా మీకు ఇంతవరకు అందించాము. అలాగే ప్రస్తుతం మేము అనాథలకు, వృద్ధులకు, బాలబాలికలకు, వికలాంగులకు, అంగవైకల్యంతో బాధపడే ఎంతో మందికి విద్య, వైద్య మరియు నైతికంగా అండగా ఉండి దేశం గుర్తించబడేలా సమాజ సేవ చేస్తున్నాము. మా సేవలు పొందిన ఎంతోమంది మానవతా విలువలను పెంచుకొని సమాజానికి ఉపయోగపడుతూ వారి జీవితాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ వారం ఎపిసోడ్ నుంచి నాటికల ద్వారా మేము చేస్తున్న సేవలను మీకు అందివ్వబోతున్నాము. మీరందరూ వీక్షించి తరించి ప్రభు ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. అబ్బా, అయినా 1,00,000 ప్రశ్నలు అడుగుతాడేంట్రా? మనమేమన్నా దొంగలమా? ఎటన్నా పారిపోతామా? అది సరే, మన రాజుగాడేంట్రా అడ్రస్ లేడు? నీకు చెప్పటం మర్చిపోయానురా, పొద్దున్నే ఫోన్ చేశాడు. మరి ఇంకేం, మినిస్టర్ సంగతి ఏమైందంట? వీళ్ళెవ్వరినీ మనం నమ్మకూడదురా, నెల తర్వాత చూద్దాంలే అన్నారు. ఛీ, ఇక లాభం లేదురా, మనమే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఏంట్రా? నువ్వు అను, ఎవడనుకుంటే వాడి ఫోను, ల్యాప్టాపు, బ్యాంక్ డేటా అన్నీ మన చేతిలో ఉంటాయి. అప్పుడు వాడేంటి, వాడి తలలో జేజమ్మ కూడా మనం చెప్పినట్లు ఆడాల్సిందే. చెప్పండి అబ్బాయిలు, ఏంటి సంగతే? సార్, పొరపాటు అయింది, మమ్మల్ని వదిలేయండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం. అవును సార్, ప్లీజ్, బుద్ధొచ్చింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం, మమ్మల్ని వదిలేయండి సార్. సరే సరే, సాయంత్రం మీ పేరెంట్స్ వస్తారుగా, అప్పుడు మాట్లాడదాం. సార్ ప్లీజ్, మా డాడీకి మాత్రం చెప్పొద్దు, ఆయన తట్టుకోలేడు సార్. ఆహా, ఏం చేస్తారు మీ నాన్న? స్కూల్ టీచర్ సార్, బెస్ట్ టీచర్ అవార్డీ. ఆయన దగ్గర చదివిన వాళ్ళు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు సార్. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, మినిస్టర్లు కూడా ఉన్నారు సార్. కానీ కొడుకు మాత్రం. సరే, మీ నాన్న ఏమిటో? ఫార్మర్ సార్. ఓహో, మోతుబరి అయితే మాకు తిప్పలేందుకు సార్, సన్నకారే. మరి మీ రికార్డ్స్ చూస్తే చిన్నప్పటి నుంచి కాస్ట్లీ స్కూల్, కాస్ట్లీ కాలేజ్, కాస్ట్లీ ఎడ్యుకేషన్. సార్, మేము మెరిట్ స్టూడెంట్స్ని. కార్పొరేట్ స్కూలు, కాలేజ్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్. హాస్టల్ ఫ్రీ, కోచింగ్ ఫ్రీ. ఐఐటి ర్యాంకర్స్ సార్. మా ఫొటోస్ పేపర్లో వేశారు. మమ్మల్ని చూసి కొన్ని వేల మంది ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు సార్. అది సంగతే. 24 గంటలు చదువు చదువు చదువు. ఏది మంచో ఏది చెడో అనవసరం. ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు. అందుకే చెమట చిందించే ఓ అన్నదాత కొడుకు, భావి భారత పౌరులను రూపొందిస్తున్న ఉపాధ్యాయుడు కుమారుడు ఇలా. ఓ పక్కన మీ తండ్రి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు తయారు చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా హ్యాకర్లా బ్లాక్ మెయిలింగ్. సార్, కావాలని చేయలేదు సార్, ఏదో డబ్బు కావాల్సి వచ్చి. అదే డబ్బు కావాల్సి వచ్చి ఈ దొంగ పని చేశారు. సార్, మేము దొంగలం కాదు సార్,
మెరిట్ స్టూడెంట్స్ 7th మా మార్కులు చూసి కార్పొరేట్ స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టుకున్నారు సార్. ఇప్పుడు కూడా ఐఐటిలో మేము టాపర్స్ సార్. మేము దొంగలం కాదు సార్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం సార్. దానికో టైం బౌండ్ పెట్టుకున్నాం. ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు అవసరమైంది. లోన్ కోసం బ్యాంకు చుట్టూ తిరిగాం. మాకు తెలిసిన మినిస్టర్ని కూడా కలిశాం. లోను దొరకలేదు. దాంతో ఈ పని చేశాం సార్. అది కూడా ఎగ్గొడదామని కాదు సార్. మా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కావలసినంత డబ్బు అప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దామనుకున్నాం సార్. మేము దొంగలం కాదు సార్. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ర్యాంక్ హోల్డర్స్ సార్. ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఎస్, ఐ అగ్రీ 100%. మీరెంత ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ కాకపోతే ఓ కంపెనీ వెబ్సైట్ హ్యాక్ చేయగలుగుతారు. ఇంతకీ మీ ప్రాజెక్ట్ ఏమిటి? మాకు వీడియో గేమ్స్ అంటే ప్రాణం సార్. ఒక పాపులర్ వార్ జోన్ వీడియో గేమ్ చేయాలని మంచి పట్టుదలతో ఉన్నాం. ఇది చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ సార్. అందుకే డబ్బు కోసం అక్కడికి బ్యాంక్ లోన్ ట్రై చేశాం. చివరికి ఇలా దొంగ పని చేశారు. సారీ సార్, మేము దొంగలం కాదు. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ర్యాంక్ హోల్డర్స్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ గైస్ వితౌట్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. am I right? సార్ అది ఎస్ ఐ నో. చిన్నప్పటి నుంచి ర్యాంకుల ధ్యాస తప్ప మంచి చెడుల గురించి తెలుసుకోలేదు. డబ్బు కావాలనుకున్నారు కానీ దాని పర్యవసానం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే యు ఆర్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్, ర్యాంకర్స్, హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ మైనస్ ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ. am I right? మేబీ రైట్ సార్. సారీ సార్, సారీ. మా నాన్నకి చెప్పొద్దు సార్, ఆయన తట్టుకోలేదు. ప్లీజ్ సార్ చెప్పొద్దు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నో చూడండి, మీ వంటి మేధావులు ఇలా ఒకరి కాళ్ళు పట్టుకోకూడదు. సారీ సార్, మేము మేధావులం కాదు, దొంగలం 420 గాళ్ళం సార్. సార్ మమ్మల్ని పనిష్ చేయండి. మా పేరెంట్స్కి మాత్రం తెలియనివ్వకండి ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. ఒక విషయం చెప్పండి, మీరు ఐఐటి చేస్తూ ఈ వార్ గేమ్ తయారు చేయాలన్న కోరిక ఏమిటి? ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ సార్. సక్సెస్ అయితే డబ్బు, పేరు. అంటే చిన్నప్పటి నుంచి ఖర్చు లేకుండా చదువు, మెరిట్ బేసిస్ ఐఐటి సీట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సొసైటీ. కానీ మీరు మాత్రం వార్ జోన్ గేమర్స్. We want to be famous and achieve something in this field, sir. ఎస్ అచీవ్మెంట్, సెల్ఫ్ అచీవ్మెంట్ బట్ నాట్ సోషల్ అచీవ్మెంట్. అంటే సార్ నువ్వు సాధించిన దానివల్ల నీకు మాత్రమే ఉపయోగం, పేరు, డబ్బు. సరే, మరి నీకెంత చేసిన సమాజం సంగతి? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? You mean, sir? ఐ మీన్, నువ్వు సాధించిన దానివల్ల ఈ సమాజానికి మేలు జరిగితే ఆలోచించండి. అంటే సార్ అంటే మీరు ఐఐటియన్స్, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, రైతుల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు, పొలాల్లో మందు చల్లటానికి, కాయలు కోయటానికి మీ తెలివితేటలతో ఓ చిన్న యంత్రం లేదా ఒక డ్రోన్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? లైక్ దట్ చింతకింది మల్లేశం అనే నేత కార్మికుడు ఆసు యంత్రం తయారు చేసినట్లు. ఎస్ సార్. పద్మశ్రీ అవార్డీ చింతకింది మల్లేశం. అవును సార్, ఆసు యంత్రం వల్ల కొన్ని వేల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. మహిళా నేత కార్మికులకు శ్రమ తప్పింది. మరి కాలేజీ మొహం కూడా చూడని మల్లేశం ఎంత చేయగలిగితే ఐఐటియన్స్ మీరెంత చేయొచ్చు? అర్థమైంది సార్. యు ఆర్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ కదా. సారీ సార్, వీ మే బి ఇంటెలిజెంట్ బట్ నాట్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్. ఇట్స్ ఆల్ రైట్. అది మీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కార్పొరేట్ బడులు, హాస్టల్స్, సో మీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం లేదు. కేవలం ఇంటెలిజెంట్గా మిగిలిపోయారు. ఎస్ సార్. You are truly intelligent with honesty and integrity. You are great, sir. No, my dear. The credit goes to my institution, St. Anne's, Madras. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో
అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకి ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్పగారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మగారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మగారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిది నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ పద సేవలో, నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో, నీ పాద పూజలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బొడుప్పల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి సురేష్ రెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, నందవరపు వెళంగిని అరుణజ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుణ్ణి అంగీకరించి ఆయనలో ఎదగాలని మరియు అన్నమ్మ జార్జ్ కుటుంబాలను దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చిత్తూరు విచారణ అలోషియస్ రాకిని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చిత్తూరు విచారణ శ్రీమతి రమ్య మరియు మౌనిక వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, ఐరిన్ ప్రియా చదువుతుండగా వారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చిత్తూరు విచారణ డి రాజు మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ ఉండాలని, మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, వారి కుమారుడు గడ్సన్ను దేవుడు దండిగా దీవించాలని,
దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం చిత్తూరు విచారణ శ్రీమతి ఎழிల్ అరసి షణ్ముఖం కుటుంబంలో ఆయురారోగ్యములు, వారికి కుమారుడు మరియు భరణి ప్రభాకర్ను మంచి జీవిత భాగస్వామిని దయచేయాలని, వారి కుమార్తె సెన్ తమిళ్ సెల్వికి సుఖప్రసవం జరగాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. చిత్తూరు విచారణ ఆనంద్ పౌలిన్ వారి తలంపులు నెరవేరాలని, వారి కుమారుడు లియో చార్లెస్కు మంచి జీవిత భాగస్వామిని దయచేయాలని, దేవుని అనుగ్రహాలతో ఎల్లప్పుడూ జీవించాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ దినము మనం ప్రత్యేకముగా తాటిపత్రి జ్ఞానమ్మ నిమిత్తమై అర్పించేటటువంటి ఈ యొక్క బలి పూజలో ఆమె యొక్క జీవిత విశేషముల నుండి ఒక అమూల్యమైనటువంటి సందేశమును మనం వింటున్నాం. ఈ యొక్క సందేశము సంఘ కాపురులకు, దేవునికి అంకితం చేసినటువంటి మనుషులకు, మరి ముఖ్యముగా గృహస్థ క్రైస్తవులకు ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి సమాచారము. తన సొంత గ్రామమైనటువంటి ఫిరంగిపురం నుండి ఆమె తన కుటుంబ ఆస్తిని తన యొక్క సంఘం నిమిత్తమై, సభ నిమిత్తమై ఆమె ఉపయోగించడము అనేది ఒక గొప్ప విశేషము. ఎందుకంటే ఈ రోజులలో ప్రస్తుతం జరిగేటువంటి సంఘటనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పేరు చెప్పుకొని, దేవుని సంఘం అని చెప్పుకొని, దేవునికి మేము అంకితమయ్యాము అని చెప్పుకొని ఆస్తులు కూడబెట్టుకునేటువంటి మనుషులను ఈ రోజులలో మనం చూస్తున్నాం. కానీ ఆ తల్లి తన కుటుంబ ఆస్తిని దైవరాజ్యం నిమిత్తమై, తన కుటుంబ ఆస్తిని దేవుని ప్రేమను విస్తరింపచేయటానికి, తన కుటుంబ ఆస్తిని దైవరాజ్య స్థాపన నిమిత్తమై ఉపయోగించడాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువారు తన సిలువనెత్తుకొని, ముఖ్యముగా తమ యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, తోబుట్టువులను వదులుకొని రావాలి అని ప్రభు పలుకుతున్నాడు. ఎంతమంది మన జీవితంలో మన అనేటువంటి బంధాలను, సంబంధాలను వదులుకొని దేవునికి నిజంగా అంకితమై జీవిస్తున్నాము అని పరీక్షించుకోవటానికి ఇది సరైనటువంటి సమయము. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని పేరు చెప్పుకొని మన కుటుంబాలను బాగు చేసుకోవాలని, మన కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని చూసేటటువంటి ఈ రోజులలో ఈ జ్ఞానమ్మ గారు మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నది. మన జీవితాల్లో ఒక స్ఫూర్తిని నింపుతున్నది. అయ్యా, అమ్మ, మనము దేవునికి అంకితం చేయబడినటువంటి బిడ్డలము. మనం ఏమి చేసినా కూడా అది దేవునికి, దేవుని యొక్క రాజ్యాన్ని అభివృద్ధి నిమిత్తమై మాత్రమే ఉపయోగించబడాలి. మన జీవితాలన్నీ కూడా వాటి కోసమే అంకితమై ఉండాలనేటువంటి సందేశాన్ని ఆ తల్లి మనకి ఇస్తూ ఉన్నది. ఈ బలి పూజలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను, కానీ మా అనేటువంటి బంధాలను, సంబంధాలను వదులుకోలేకపోతున్నాను. నాకు సహాయం చేయ ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. దీవెల పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందుగా
మనము చేసినటువంటి పాపమును జ్ఞాపం చేసుకొని పాపముల కొరకు పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యజములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రో పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియను విస్తరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలీలు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడుచుకొనవలెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 22వ వచనము. యోసేపు పురోత్తరములు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనమును అధిష్ఠించెను. ఆ రాజు తన పరిజనులతో, ఈ ఇశ్రాయేలీయుల సంతతి మనకంటే విస్తారమై బలిష్టముగానున్నది. వారు ఇక ముందు పెరగకుండానట్లు మనము కనుగలిగి నడుచుకొనవలెను. కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనలను ఎదురింతురు, మన దేశం నుండి తప్పించుకొని పారిపోయెదరు అనెను. ఆ మాటలను బట్టి రాజాధికారులు ఇశ్రాయేలులచే వెట్టి చాకిరి చేయించి వారిని అణగద్రొక్కుటకై వారి మీద దాసాక్షగులను నియమించిరి. ఆ విధముగా ఇశ్రాయేలీలు ఫరో రాజుకు గిడ్డంగులు నగరములైన పితోములును రామేసేసును నిర్మించిరి. రాచి రంపాన పెట్టిన కొలది ఇశ్రాయేలీలు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలులను చూచి చీదరించుకొనిరి, వారికి భయపడిరి. వారు నిర్దాక్షిణ్యముగా ఇశ్రాయేలులను బానిసలుగా చేసిరి. వెట్టి చాకిరితో ఇటుక పనులు, మట్టి పనులు, అన్ని రకముల పనులు, పొలము పనులను చేయించి వారి బ్రతుకులను భరింపరానిదిగా చేసిరి. బండ పనులన్నిటినీ వారి నెత్తిన రుద్దిరి. అంతటా ఫరో రాజు హెబ్రీలకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించెను.
ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ప్రభువు నుండి మనకు సహాయము లభించును. మనకు సహాయము లభించును. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల ఇశ్రాయేలీలు ఈ పలుకులు పలుకుదురు. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తివచ్చినప్పుడు కోపవేషముతో మనలను సజీవులుగా మృంగివేసటి వారే. అందరూ ప్రభువు నుండి మనకు సహాయము లభించును. మనకు సహాయము లభించును. జలములు మనలను ముంచివేసిడివే, వెల్లువలు మన మీదుగా పొర్లి పారెడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసిడివే. శత్రువులను వన్యమృగముల కోరల నుండి మనలను కాపాడిన ప్రభువు స్తుతింపబడునుగాక. అందరూ ప్రభువు నుండి మనకు సహాయము లభించును. మనకు సహాయము లభించును. ప్రేమను పంచినవో ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచినవో ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ముందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము వచనములు 34 నుండి 42 వరకు మరియు 11వ అధ్యాయము 1వ వచనము. యేసు శిష్యులతో ఇట్లనెను, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులగుదురు. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారల్లో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను ఇచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను గ్రామాలకు పంపుచు వారిని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ సువిశేష పట్టణంలో వింటున్నాం. ఈ మొదటి వాక్యమే
ప్రభుని పట్ల మనకు ఉన్నటువంటి ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ అనేది ఆయన చేసేటువంటి చేష్టలు, పనులు, ఆయన ఈరోజు మాట్లాడినటువంటి మాటలకు పొంతన లేకుండా కనపడుతుంది. మొదటి వాక్యం మనం వింటున్నాము. ప్రపంచమున శాంతిని నెలకొల్పడకు నేను వచ్చినట్లు భావింపవలదు. ప్రపంచమున శాంతిని నెలకొల్పటకు నేను వచ్చానని మీరు అనుకోవద్దు. ఈ మాటలు దీనికి ముందుగా ఆయన మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి, పొంతన లేకుండా ఉంటున్నాయి. కారణం ఏమిటంటే ప్రభువు అన్నాడు, నేను చెదరిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలను ఐక్యపరచటానికి, ఒక గూటి కిందికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన్నానన్నాడు. నేను ప్రేమను పంచడానికి వచ్చిన్నానన్నాడు. నేను శాంతిని నెలకొల్పడానికి వచ్చిన్నానన్నాడు. నేను మనందరినీ కూడా దేవునితో ఐక్యం చేయటానికి వచ్చిన్నానన్నాడు. ఆయన బోధించినటువంటి బోధనలన్నీ కూడా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన మన్నింపుని గురించి బోధించాడు ఆయనన్నీ కూడా. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు. నేను శాంతిని నెలకొల్పడానికి ఈ లోకానికి రాలేదు. ఏమంటున్నాడంటే, మన భాషలో చెప్పాలంటే, నేను మీ మధ్య కొట్లాట పెట్టడానికి వచ్చాను, మీ మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చాను, మీ మధ్య పుల్లలు పెట్టడానికి వచ్చాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఖడ్గమునే కానీ శాంతి నెలకొల్పడకు నేను రాలేదు. అందుకే మీ కుటుంబాలలో ఒకరంటే ఒకరు పడకుండా పోతుంది. ఎట్లా? మీ కుటుంబంలోనే విభజనలు, ఒకరంటే ఒకరు. తల్లి అంటే తండ్రికి పడదు, తండ్రి అంటే తల్లికి పడదు, అన్న అంటే తమ్మునికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అక్క అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు, అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. ఇటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈయన నిజంగా శాంతిని ఇదేనా? ఆయన ఆయన వచ్చినటువంటి పని ఇదేనా? ఐక్యత, సమాధానము, ప్రేమ, శాంతి ఎక్కడున్నాయి ఈ మాటల్లో? దేవుని మాటల్లో ప్రభు జరగబోయేటువంటి విషయాల గురించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఆయన తన మరణం గురించి ఏ విధంగా అయితే పదే పదే శిష్యులతో ముందుగా తన యొక్క శ్రమలు, బాధలు, మరణాల గురించి మాట్లాడాడో, అలాగే రాబో జీవితం గురించి, తనను నమ్ముకున్న వారు ఎటువంటి జీవితాన్ని జీవించబోతున్నారో అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు క్షుణ్ణంగా తెలుపుతున్నాడు. ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి సమాచారం. ప్రభు అంటున్నాడు, ఇదిగో కుటుంబంలోనే రకరకాలైనటువంటి విశ్వాసాలతో జీవించేటువంటి సమయం రాబోతున్నది. ఆ సమయం ఆల్రెడీ వచ్చింది. కుటుంబాలు, సమాజంలో కొన్ని కుటుంబాలు తీసుకోండి. ఒకే కుటుంబంలో ఒకడు క్రైస్తవుడుగా ఉంటాడు, ఒకడు హిందువుగా ఉంటాడు, ఒకడు ముస్లింగా ఉంటాడు. వాడు ముస్లింకు పుట్టకపోయినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని తీసుకొని నడవడానికి సిద్ధపడుతున్నారు. ఒకే కుటుంబంలో రకరకాలైనటువంటి విశ్వాసాలను స్వీకరించి నడుచుకునేటువంటి కుటుంబాలు ఉంటాయి. అంతకెందుకు, ఒకే కుటుంబంలో క్రైస్తవుడే డిఫరెంట్ డినామినేషన్స్, డిఫరెంట్ సంఘాలకు ఒకే కుటుంబంలో. ఒక తండ్రి రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తే భార్య ఎక్కడికి వెళ్తుంది? ఏ బెతస్తానో, ఏసీఎస్ఐ చర్చో. ఈ విధంగా జరగట్లేదా? జరుగుతున్నాయి. ఒకే కుటుంబంలో ఇటువంటి విభేదాలతో, విశ్వాసపరమైనటువంటి విభేదాలతో జీవించేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు వాటి గురించి ఎప్పుడో చెప్పాడు. తన శిష్యులను పంపకముందే వాళ్ళతో హెచ్చరించాడు, ఈ విధంగా జరగబోతున్నది క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులంటే. ప్రభు అంటున్నాడు, తన కుటుంబము వారే తనకు శత్రువులగుదురు. ఒకే కుటుంబంలో తన కుటుంబం వారే తనకు శత్రువులగుదురు. పొద్దునే భర్తలేసి, నేను గుడికి పోతున్నాను. ఏ గుడికి? నేను సెయింట్ జాన్ చర్చ్కి వెళ్తున్నానంటే భార్య ఏమంటుంది? సరే పోయిరా పో, నాకు కూడా ఒక చర్చ్ ఉంది, నాకు కూడా ఒక చర్చ్ ఉంది, నేను వెళ్తున్నాను. ఇక్కడే శత్రుత్వము అనేది మొదలవుతున్నది క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. రెండవదిగా ప్రభు అంటున్నాడు, తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడే మనము మన బంధాలు, సంబంధాల గురించి మాట్లాడుకోవాలి. ప్రభు అంటున్నాడు,
తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. మన జీవితాలలో అన్నిటికన్నా ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇవ్వగలగాలి. మన జీవితాల్లో అన్నిటికన్నా ప్రథమ స్థానాన్ని మనము దేవునికి ఇవ్వగలగాలి. అంటే ప్రభువు నీ తల్లిదండ్రులను ద్వేషింపుము అని అనడంలే, నీ తల్లిదండ్రులను ద్వేషింపుము అని అనడంలే. కాకపోతే నాకు ప్రథమ స్థానం, నేనే అన్నిటిలో కూడా ప్రథమ స్థానాన్ని పొందగలగాలి అని ప్రభు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకన్నా మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడి కాడు, తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడి కాడు. ఇక్కడే మనము త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని తెలుసుకోవాలి. ప్రభువుని అనుసరించాలి అనుకున్నవాడు ఈ లోకాన్ని త్యజించాలి. అందుకే నేను ప్రారంభ పలుకుల్లో చెప్పాను, నా మన అనేటువంటి దానిని మనము విసర్జించాలి, త్యజించాలి, వదులుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగా త్యజించాలి, ఎందుకు త్యజించాలి, ఏ విధంగా త్యజించాలి, ఎందుకు త్యజించాలి? మన జీవితంలో కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని వదులుకోవాలి. మన జీవితంలో కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని త్యాగం చేయాలి. అవి కూడా ఎప్పుడు వదులుకోవాలి? వదులుకోవాల్సినటువంటి సమయము ఆసన్నం అవుతుంది, ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది. ఆ సమయంలోనే వదులుకోవాలి. నాకు జీవితం ఉందిలే, నేను ముసలివాడినప్పుడు ఇవన్నీ వదులుకుంటాలే, త్యాగం చేస్తాలంటే కుదరదు. ఆ సమయం వచ్చినప్పుడు దానిని వదులుకోవాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దీపావళి పండుగ వచ్చినప్పుడు మనమంతా కూడా పటాసులు కాలుస్తాం కదా. రకరకాల పటాసులు ఉంటాయి. వాటిల్లో ఒక రకం ఏమిటంటే చేతిలో పట్టుకొని ముట్టించి వదిలిపెడతాం. ఉన్నాయి కదా, చేతిలో పట్టుకొని ముట్టించి వదిలిపెడతాం. అది మనం వదిలినప్పుడు అది పేలిపోతుంది. ఒకవేళ నీవు ముట్టించి వదలకపోతే ఏమవుతుంది? ఏం కాలుతుంది? చేయి కాలుతుంది, ముఖం కాలుతుంది, ఏమైనా కాలచ్చు. అంటే వదలాల్సినటువంటి సమయంలో వదలుకుంటే మన చేయి కాలుతుంది, వదలాల్సిన సమయంలో వదలుకుంటే మన చేయి కాలుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా అది ఒక వ్యసనం కావచ్చు. ఎటువంటి వ్యసనం? మన జీవితాన్ని నాశనం చేసేటువంటి వ్యసనం, దేవుని నుండి మనల్ని దూరం చేసేటువంటి వ్యసనం, మన కుటుంబాన్ని నాశనం చేసేటువంటి వ్యసనం. ఏదైనా ఒక వ్యసనం ఉందంటే దానిని ఎప్పుడు మనం వదులుకోవాలి? ఇది నిజంగా నన్ను బాధిస్తుంది, నా కుటుంబాన్ని బాధిస్తుంది, నా సంఘాన్ని బాధిస్తుంది, నన్ను దేవునికి దూరం చేస్తుంది అని నీకు ఆ తలంపు వచ్చినట్లయితే ఆ సమయంలోనే దాన్ని వదలాలి. తర్వాత వదిలితే ఏమవుతుంది? అక్కడ పటాసు వదలకపోతే మొహం కాలినట్టు ఇక్కడ మన జీవితాలు కాలుతాయి, మన కుటుంబాలు కాలుతాయి, మన సంసారాలు కాలిపోతాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఇంకొక ఉదాహరణ చెప్తాను. శ్రీహరికోట నుంచి మనము రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు కదా. ఆ రాకెట్ను ప్రయోగించినప్పుడు అది ప్రారంభ దశలో చాలా పెద్దగా ఉంటుంది. కానీ అది ప్రయోగించిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఆ రాకెట్లో నుంచి కొన్ని భాగాలు విడిపోతాయి. ఇంకా కొంచెం దూరం పోయినప్పుడు ఇంకా కొన్ని భాగాలు విడిపోతాయి. అది చివరకు ఒక చిన్న భాగమే అంతరిక్షంలోకి చేరుతుంది. మనము కొన్నిసార్లు వింటాము, మనము ప్రయోగించినటువంటి రాకెట్ ఫెయిల్ అయింది, పడిపోయింది అని అంటారు కదా. ఏంటి దాని అర్థము? దాని అర్థం ఏమిటంటే ఆ పైకి వెళ్ళేటువంటి ఆ రాకెట్ నుంచి విడిపోవలసినటువంటి భాగాలు విడిపోకుండా ఉండడమే, వదిలిపోకుండా ఉండడమే ఫెయిల్. అంటే ఏ సమయంలో అది వదులుకోవాలనో ఆ సమయంలో వదులుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? అది ఫెయిల్యూర్ అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని వ్యసనాలు, మన జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యసనాలను మనము ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వదులుకోవాలంటే మన జీవితంలో ప్రయాణంలో ఏదో ఒక చోట మనము యూటర్న్ తీసుకోవాలి. మన జీవితంలో ఇలాగే ముందుకు పోతా అంటే జీవితం ఎక్కడికి పోతామో మనకు అర్థం కాదు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి అనేటువంటి సమయం ఖచ్చితంగా ఆసనం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనము వెనక్కి తిరిగి చూసుకోవాలి. క్రీస్తునందు అంటే నేను నిజంగా దేవుని అనుసరిస్తున్నానా, లేకపోతే నా ఇష్టానుసారం జీవిస్తున్నానా? ప్రభు అంటున్నాడు,
తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు, అంటే ఈ లోకాన్ని నన్ను అనుసరించకుండా ఈ లోకాన్ని అనుసరించేవాడు, అంటే ఈ లోకంలో కొన్ని త్యాగాలు చేయాలి. ప్రభు ఆయన నన్ను అనుసరింపుము అంటానే, ఇదిగో నేను ఇచ్చేటువంటి మార్గము, నేను ఇచ్చేటువంటి జీవితము ఇది పూల పాన్పు కాదు, పూల మార్గం కాదు. ఇందులో ములులు ఉంటాయి, కంప చెట్లు ఉంటాయి, ఎగుడు దిగులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ఎన్ని ఆయన ఈ లోకంలో మనము ముఖ్యంగా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. నేను అధికారంలోకి వస్తే నేను మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పేసి, అది ఇస్తాడో లేడో తెలియదు కానీ వాగ్దానాలు మాత్రం చాలా చక్కగా ఇస్తారు. కానీ ప్రభు అటువంటి అసత్యమైనటువంటి వాగ్దానం ఇవ్వడం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాడు. నన్ను అనుసరించేవారు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొరడాలతో కొట్టబడతారు, నా మాదిరి ముఖం మీద ఉమ్మి వేయబడతారు, చెరసాలలు వేస్తారు. ఇవన్నీ పునీతుల జీవితాలు మనం చూస్తాం. పునీతుల యొక్క జీవితాలలో మనం చూస్తాం, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ వాళ్ళు ఆ పునీత పట్టాన్ని చేరుకోలేదు, దేవుని యొక్క కిరీటాన్ని వాళ్ళు ధరించుకోబడలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, చివరిగా తన ప్రాణమును దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అంటే ఇది దేవుని మీద ఆధారపడి జీవించాల్సినటువంటి సమయం, దేవుని కొరకు జీవించాల్సినటువంటి సమయము. నేను చాలా ఏండ్లు బ్రతకాలి, నాకు దేవుడు ముఖ్యం కాదు, ఈ లోకమే ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యం కాదు, ఈ లోకమే ముఖ్యం, నేను ఎక్కువ నా యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి అని చూసేటువంటి వాడు ప్రభు అంటున్నాడు దాన్ని కోల్పోతాడు. కానీ నా కోసం తన ప్రాణాన్ని దారబోయేవాడు దానిని దక్కించుకొనును అని ప్రభు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను మళ్ళీ మొదటిగా ప్రారంభ పలుకులు చెప్పిన దాన్ని, నా మన అనేటువంటి బంధాలను సంబంధాలను వదులుకోవాలి. నా మన అనేటువంటి సంబంధాలను బంధాలను వదులుకోవాలి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ అహం, నా అనేటువంటి అహంకారం మనం వదులుకుంటామో నిజంగా దేవుని కోసం పనిచేసిన వారం అవుతాము. దైవరాజ్య నిర్మాణంలో మనమంతా కూడా భాగస్థులం అవుతాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అంటే ఈ జ్ఞానమ్మ గారి యొక్క జీవితం నుండి మనం నేర్చుకున్నాము. ఆమె తన కుటుంబం కోసము ఏర్పరచుకున్నటువంటి దాచుకున్నటువంటి ఆ సంపదను ఆమె అంతా తీసుకుని వచ్చి దేవుని యొక్క స్వర్గరాజ్య నిమిత్తమై దైవరాజ్య నిమిత్తమై వెచ్చించడాన్ని ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆమె కుటుంబానికి అది అవసరం లేదా? అది అవసరమే, కానీ తన కుటుంబం కన్నా ఇది దైవరాజ్య నిమిత్తానికే ఎక్కువ అవసరము. అంటే మరి కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? కుటుంబానికి ఎవరిస్తారంటే అది పైనున్నవాడు. మనము దేవుని కోసం పనిచేసినప్పుడు దేవుడే మన కుటుంబాలను ఆదరిస్తాడు, దేవుడే మన తరపున పోరాడతాడు, దేవుడే మన తరపున పనిచేస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు అనేటువంటి ఆలోచనలతో ఆధారపూరితమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు దేవుడు నిజంగా మన ప్రాణాలను దక్కిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఈ రోజులలో నిజమైనటువంటి దైవ సేవకునిగా జీవించాలంటే అంత సులభం కాదు. చెప్పుకోవడానికి భయంగా ఉండేటువంటి రోజులు ఇవి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా క్రీస్తు అనుచరులుగా జీవించడానికి అంత సులభమైనటువంటి రోజులు ఇవి కావు. కానీ నిజంగా నీవు దేవుడిచ్చినటువంటి బాధ్యతను స్వీకరించి దేవుని కోసం పనిచేసినట్లయితే ఆనాడు పునీతులు తమ జీవితాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణాలను లెక్క చేయకుండా ఏ విధంగా అయితే జీవించారో అటువంటి జీవితాన్ని మనము ఈ రోజుల్లో జీవించినట్లయితే మనము కూడా పునీతుల యొక్క బృందములో చేరటానికి ఆస్కారం ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర, జ్ఞానమ్మ గారు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించిన విధముగా మనము కూడా యేసుక్రీస్తు నిమిత్తమై దైవరాజ్యం నిమిత్తమై త్యాగపూరితమైనటువంటి జీవించడానికి వాగ్దానం చేసినటువంటి మనము కూడా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ దైవరాజ్య నిమిత్తమై పనిచేద్దాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామున ఆమేన్. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక బిరాన చేకుని నన్నేలుమా నా దైవమా నా దైవమా బిరాన చేకుని నన్నేలుమా నా దైవమా నా దైవమా ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి లభించిన సర్వేశ్వరునికి ప్రీతిగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ ప్రేమ చేత మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా మమ్ముల రక్షించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి స్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధ మీరే
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మువప్పగించుకొనినప్పుడు అప్పమును వందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగానే భోజనానంతరము పాత్రమును వందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చుట్టబడిన యేసు రక్తము, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. జీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నడిచి నీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలువారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసమును జ్ఞాపకం ఉంచుకొనము. మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణ చేయుడు. ఉత్తానముద్రముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దీవప్రకాశంలోకి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతిరుగు మరియమాతతోనూ పునీత జోయప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భావం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదాము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం చేసి అన్ని కలత నుండి సదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షించున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించడం ద్వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిగణించిన వారు. ఈ గొర్రెపిల్ల వెతికి వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్.
జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విననోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ముందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనను దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా జ్ఞానమ్మా మా సభలు స్థాపించితివమ్మా. అమ్మా జ్ఞానమ్మా మా సభలు స్థాపించితివమ్మా. చెల్లింతుమమ్మా అంజలి నిరతం. చెల్లింతుమమ్మా అంజలి నిరతం. వందనమమ్మా వందనమమ్మా అమ్మా జ్ఞానమ్మా. వందన